జల్పల్లిలోని మంచు మనోజ్ బాబు నివాసం వద్ద మరోసారి హైటెన్షన్ వాతావరణం తలెత్తింది. కోర్టు అనుమతి ఉందంటూ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో మనోజ్తో పాటు ఆయన వర్గీయులను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి అనుమతి లేదని నిలిపివేశారు. పోలీసుల తీరుపై మనోజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా లోపలికి ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో మనోజ్కు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. అందరూ కూర్చే కదా బైండింగ్ ఆర్డర్ అలౌడ్ అంటేనే మేము చదువుకోండి. ఫోన్ చేసి అడగండి కాదండి. లేదు మీకు భయపెడతా కర్రలు పెట్టి మీరు ఉన్నాయి చూడండి. మీరు మనకి లేదు కదా, మీరు ఫోన్ సార్ లీగల్తో మాట ఫోన్ కట్ చేశారు మీరు. ఇదిలా ఉంటే పోలీసులు చెప్పే వాదన భిన్నంగా ఉంది. జల్పల్లిలో మోహన్ బాబు నివాసంలో మూడో వ్యక్తి ప్రవేశించడానికి అనుమతి లేదంటూ కోర్టు నోటీసు ఉందని చెప్పుకొస్తున్నారు. అందుకే లోపలికి పర్మిషన్ లేదంటున్నారు. దీనిపై మనోజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు నోటీసులను కూడా లెక్క చేశారని నిలదీశారు. పోలీసులు తీరును నిరసిస్తూ మనోజ్ అక్కడే బైఠాయించారు. తలుపులు తీసేంత వరకు వెళ్లబోనని తేల్చి చెప్పారు. మరోవైపు మనోజ్ భార్య మౌనికారెడ్డి జల్పల్లిలో మోహన్ బాబు నివాసం వద్దకు చేరుకున్నారు. తన భర్తను ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మోహన్ బాబు ఇంటి నుంచి ఫోన్ కాల్ రావడంతో ఒక అంబులెన్స్ లోపలికి వెళ్ళింది. మొత్తంగా చూస్తే అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంతకుముందు బీఆర్కే న్యూస్ ప్రతినిధులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కవర్ చేసేందుకు వచ్చిన బీఆర్కే న్యూస్ ప్రతినిధి ఉమామహేశ్వరి కెమెరామ్యాన్ శ్రీనుపై దాడి చేసేందుకు పనిచేశారు. చేతుల్లో ఉన్న కెమెరాను లాక్కునేందుకు ప్రయత్నం చేశారు. జల్పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసం వద్దకు మరోసారి హైటెన్షన్ వాతావరణం తలెత్తింది. కోర్టు అనుమతి ఉండడంతో లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో మనోజ్తో పాటు ఆయన వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి అనుమతి లేదని నిలిపివేశారు. పోలీసుల తీరుపై మనోజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా లోపలికి ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. ఈ క్రమంలో మనోజ్కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
అక్కడ ఏం జరుగుతుందో మరింత సమాచారం మా ప్రతినిధి ఉమామహేశ్వరి లైవ్ ద్వారా అందిస్తారు. ఉమామహేశ్వర్ గారు చెప్పండి. ఉమామహేశ్వరి, అసలు ఏం జరుగుతుంది? ఎందుకు పోలీసులు లోపలికి అనుమతించట్లేదు? మనం కవర్ చేస్తాం. చూడొచ్చు, మనోజ్ గారితో పాటే మనం లోపలికి వెళ్ళాము. అక్కడ విషయం అంతా చూడడం జరిగింది. ఇప్పుడైతే కనుక మీడియా వాళ్ళందరినీ ఇక్కడే ఆపేయడం జరిగింది. పోలీసులు ఇక్కడ ఎవరు వచ్చినా సరే చెక్ చేయడము, బ్యారిగేడ్స్ ఎవరు ఏంటి, ఓన్లీ ఈ సరౌండింగ్స్ వాళ్ళని మాత్రమే, ఎంప్లాయీస్ మాత్రమే పంపిస్తున్నారు. అన్నోన్ పర్సన్స్ ని మాత్రం ఎవరిని పంపించట్లేదు. మనం స్క్రీన్ మీద విజువల్ కూడా చూడొచ్చు. మార్నింగ్ నుంచి ఇదే జరుగుతుంది. ఇప్పుడే భూమా మౌనిక కూడా వచ్చారు. మనం చూడొచ్చు, బీఆర్కేలోనే ఎక్స్క్లూజివ్ గా ఇది మార్నింగ్ నుంచి మనం ఇస్తున్నాము. విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు కూడా పోలీసులు ఇక్కడ చాలా పగడ్బందీగా చాలా తనిఖీలు చేసి పంపిస్తున్నారు. వాళ్ళు ఎవరు ఏంటి, ఇక్కడ సంబంధించిన వాళ్ళ కాదా అని చెప్పి పంపించడం జరిగింది. ఇంకా ఘర్షణ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. మనోజ్ గారు ఇంకా ఇంటి బయట కూర్చున్నారు. భూమా మౌనిక కూడా రావడం జరిగింది. చూస్తే అంబులెన్స్ కూడా వచ్చారు. ఇది అంబులెన్స్ మోహన్ బాబు గారి ఇంటి నుంచి మాకు కాల్ వచ్చింది కాబట్టి మేము అంబులెన్స్ వచ్చాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడే అంబులెన్స్ వెళ్ళిపోయింది. చూస్తే కనుక ఇంకా గొడవ అనేది ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది ప్రస్తుతానికి ఇక్కడ. రైట్ ఉమా, ఇక్కడ మీడియాను కూడా ఎందుకు అలో చేయట్లేదు ఉమా? మీడియాని థర్డ్ పర్సన్స్ ని మేము అలౌ చేయము అని చెప్పేసి మార్నింగ్ నుంచి పోలీసులు చెప్పడం జరిగింది. మీడియా మీద కూడా చేసుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు విజువల్స్ కూడా. మన బీఆర్కే కెమెరామెన్ మీద, రిపోర్టర్ మీద వాళ్ళు ఇది వాగ్వివాదానికి దిగి మరి చేసుకొని నెట్టేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫోర్స్ ను కూడా తీసుకొచ్చారు. ఆయన పొద్దు నుంచి మనం ఎక్స్క్లూజివ్ లైవ్ ఇస్తూనే ఉన్నాము. మీడియా అనేవాళ్ళు థర్డ్ పర్సన్, ఇక్కడ థర్డ్ పర్సన్ కి ఎంట్రీ లేదు. మేము కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకున్నాము అని చెప్పేసి పోలీసులు వాదన వినిపిస్తుంది. కానీ మనోజ్ గారు నేను కూడా ఆర్డర్ తీసుకొని వచ్చాను, నాకు వెళ్లే అనుమతి ఉంది, నేను తీసుకొచ్చుకున్నాను అని చెప్పేసి మనం మనోజ్ గారి కారులోనే వెళ్లడం జరిగింది. ఆయన అక్కడ విజువల్స్ అన్ని మొత్తం ఆయన ఇంట్లో వెళ్ళడానికి చాలా ట్రై చేశారు. బట్ ఎలాంటి ఇది జరగలేదు. డోర్స్ ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఒక 2 గేట్స్ ఉన్నాయి. మనం చూసుకుంటే కనుక జాలిపల్లి ఇంటి దగ్గర ఒక 2 గేట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మోహన్ బాబు గారి హౌస్ అని నేమ్ కనిపిస్తూ ఉంటుంది, ఇంకొకటి నార్మల్ గా ఉంటుంది. ఇక్కడ మనకు ఒక 2 గేట్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఎటు సైడ్ నుంచి 2 సైడ్ నుంచి మనోజ్ గారు ట్రై చేసినప్పటికీ కూడా ఎంత వాళ్ళని పిలవడం జరిగింది. లోపల నుంచి కూడా సెక్యూరిటీ, ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు. ఒక లాఠీ కర్రలు తీసుకొని పోలీసు లాగా ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు. అది కూడా విజువల్స్ మనం ఇందాకే చూసాము. వాళ్ళందరూ లోపల పెట్టుకున్నారు. కానీ మీడియా వాళ్ళు మాత్రం ఎందుకు అలౌ చేయట్లేదని మనోజ్ గారు క్వశ్చన్ చేసినందుకు మీరు లేదు అలౌ చేయమని చెప్పి బలవంతంగా బయటికి పంపించడం జరిగింది. ఇక్కడ మనోజ్ ఏమంటున్నారు ఉమా? మొత్తానికి అక్కడ జరుగుతున్న దానిపై మనోజ్ ఏమంటున్నారు? ఒకటే చెప్తున్నారు, నేను ఊర్లో లేనప్పుడు నా ఇంటికి వెళ్ళి నా కారు దొంగతనం చేయాల్సిన మనోజ్ ఒకటే చెప్తున్నారు, నా వైపు న్యాయం ఉన్నా కూడా పోలీసులు నాకు న్యాయం చేయడం లేదు, నన్ను ఎలో చేయట్లేదు లోపలికి. నేను కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాను, నా ఫ్యామిలీతో నేను కలిసి ఉండొచ్చు, ఎందుకు నన్ను లోపలికి వెళ్ళనీయట్లేదనే తన బాధ తను వినిపిస్తున్నాడు. నేను నా పిల్లలతో, మా నాన్నగారైన మోహన్ బాబు గారితో నేను కలిసి ఉండాలి అని అనుకుంటున్నాను, కానీ నన్ను లోపలికి ఎందుకు ఎలో చేయట్లేదు, నేను గేటు బయటే కూర్చుంటాను అని చెప్పేసి ఆయన గేటు బయటయించి మరి కూర్చున్నారు. దాన్ని నెట్టి చాలాసేపు ట్రై చేశారు తీయడానికి. లోపల నుంచి వాళ్ళు కెమెరాతో విజువల్స్ తీస్తున్నారు తప్ప లోపల నుంచి ఎవరు బయటికి రావట్లేదు. కానీ అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది. చూస్తే కనుక పోలీసులు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నారు, పోలీసులు లేనప్పుడు అక్కడ సెక్యూరిటీ వచ్చి నుంచోవడం జరుగుతుంది. మన ఆ విజువల్స్ కూడా మనము పంపించడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో పోలీసులు ఉన్నప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు, పోలీసులు లేనప్పుడు బయటికి రావడం జరుగుతుంది. మీరెవరు మా ఇంట్లో ఉండడానికి, నన్ను ఎలో చేయండి అని చెప్పి మనోజ్ గారు గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది. ఇంకా ప్రైవేట్ సిబ్బంది అంటే అక్కడ ఎవరున్నారు? మా రౌడీలు ఉన్నారా, లేకపోతే అక్కడికి సంబంధించిన సెక్యూరిటీ ఉన్నారా ఉమా? ఇక్కడ సెక్యూరిటీ లాగా అయితే అనిపించడం లేదు. ఎందుకు అంటే సెక్యూరిటీ అంటే వాళ్ళు ఒక 2-3 ఉంటారు. బట్ ఇక్కడ చూస్తే కనుక వాళ్ళు ఒక ప్రైవేట్ సెక్యూరిటీ, ప్రైవేట్ రౌడీలానే ఉన్నారు అని చెప్పి మనోజ్ గారు చెప్పడమే జరుగుతుంది. వాళ్ళు కర్రలు పట్టుకొని అక్కడే అందరు రెడీగా ఉంటున్నారు. గేట్ అటువైపు ఉన్నారు. మనం చాలా విజువల్ కూడా తీసాము. పోలీసులు రాగానే వెళ్ళిపోతున్నారు. ఆయన వాదన వినిపిస్తున్నారు. వీళ్ళందరూ బయట సెక్యూరిటీ తెచ్చుకున్నారు, ప్రైవేట్ సెక్యూరిటీ తెచ్చుకున్నారు. నేను ఊర్లో లేనప్పుడు నా ఇల్లు ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది? నేను నా పాప
బర్త్డే కోసం నేను ఇక్కడ నుంచి రాజస్థాన్ వెళ్ళి నా సెలబ్రేషన్స్ నేను చేసుకుంటున్నప్పుడు నేను లేని సమయంలో ఎలా అసలు నా ఇంటికి వస్తారు? ఆ విజువల్స్ కూడా నేను మీకు ఇస్తాను. ఒక 150 మంది వరకు నా ఇంటికి వచ్చారు. వాళ్ళలో విష్ణు కూడా ఉన్నారు. కార్ ఎలాగ విష్ణు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. విష్ణు ఎందుకు నా కార్ తీసుకెళ్లారు? అసలు ఎందుకు ఒక ఆడవాళ్ళ థింగ్స్ అనేవి లేడీస్ వాడుకునే థింగ్సే కానీ ఇంకొకటే కానీ అవి అసలు ఇంటికి వచ్చి వాటిని తీసి ధ్వంసం చేయాల్సిన అవసరం ఏంటి అనేది మనోజ్ గారు బాధ వ్యక్తం చేస్తున్నారు. చెప్పాలి అంటే కనుక ఆయన ఇందాక నుంచి ఇదే విధంగా చెప్పడం జరిగింది. ఆ థింగ్స్ అనేది ఎందుకు తీస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు చూడొచ్చు, పోలీసులు ఇక్కడే ఉన్నారు. ఎవరిని మీడియాని అలౌ చేయట్లేదు. పోలీసులు మాత్రం చాలా మందిని, మీడియా వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ మంది రావడం జరిగింది. ఇక్కడ సెక్యూరిటీ గురించి కూడా చాలా మందిని తీసుకురావడం జరిగింది. ఉమామహేశ్వరి, మోహన్ బాబు వైపు నుంచి ఏమైనా రియాక్షన్స్ ఉన్నాయా? మోహన్ బాబు గారి గురించి ఇటు సైడ్ నుంచి మోహన్ బాబు గారి సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ లేవు. ఆ ఇంటి లోపల నుంచి ఫుటేజ్ వీడియో మాత్రమే తీసుకుంటున్నారు. సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఆ గేట్ లోపల మధ్యలో ఫోన్ పెట్టి వీడియో తీయడం మాత్రమే జరిగింది. ఆ వీడియో వాళ్ళకి పాస్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు. అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వాళ్ళు కూడా అడగడం జరిగింది, ఎందుకు మీరు వచ్చారు అని చెప్పి అడిగితే మోహన్ బాబు గారి ఇంటి దగ్గర నుంచి మాకు కాల్ వచ్చింది అంబులెన్స్ అని చెప్పేసి వచ్చామని చెప్పి చెప్పారు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. ఎలాంటి పర్సన్స్ అయితే అంబులెన్స్ లో లేరు. బట్ మోహన్ బాబు గారు ఇంట్లోపన అయితే నుంచి ఎట్లాంటి ఇది ఎవరు బయటకు రావడం కానీ ఆన్సర్ చేయడం కానీ చేయట్లేదు. పని వాళ్ళు మాత్రం బయటకు వస్తున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ అనేది ఒక కర్రలు తీసుకొని వాళ్ళు ఒక ప్రైవేట్ దీనిలాగా చాలా మంది ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ బౌన్సర్స్ లాగా లేరు, రెగ్యులర్ గా ఉండే వాళ్ళలాగా లేరు. బట్ మనోజ్ గారు ఆరోపించినట్టు ఒక ప్రైవేట్ సెక్యూరిటీని వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు వస్తారని ముందే మీరు చూస్తే కనుక నిన్నే మనోజ్ గారు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అలర్ట్ అయినారని చెప్పి చెప్తున్నారు. నిన్నే మనోజ్ గారు కంప్లైంట్ ఇచ్చారు. మా ఇంటికి వచ్చి మా కార్ తీసుకెళ్లారు, మా వెహికల్ తీసుకెళ్లారు, దాన్ని ఇట్లా రికవర్ చేసుకున్నాము అని చెప్పేసి ఆయన ఇదనేది చెప్పడం జరిగింది. సో గొడవ మళ్ళీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. నేను ఇక్కడ లేనప్పుడు నా ఇంటికి రావడం దగ్గర నుంచే ఈ గొడవ స్టార్ట్ అయిందని చెప్పి మనోజ్ గారు చెప్తున్నారు. మౌనికారెడ్డి అక్కడికి చేరుకున్నారు కదా, ఆమె ఏమంటున్నారు? మౌనికా గారితో మాట్లాడే ప్రయత్నం మనం చేశాము. ఆవిడ ఇప్పుడే రావడం జరిగింది. మనోజ్ గారికి సపోర్ట్ గా ఆవిడ వచ్చారు. మార్నింగ్ నుంచి మనోజ్ గారు గేట్ ఓపెన్ చేయమని కొట్టడమే కానీ డోర్స్ ఓపెన్ చేయమని చెప్పి గట్టిగా అరుస్తున్నారు. మీరెవరు మా ఇంట్లో నన్ను ఎలా చేయకపోవడానికి, హిందీ వాళ్ళు ఎవరు, మీరు ఎలా ఉంటారు అసలుకి అని చెప్పేసి మనోజ్ గారు చాలా గట్టిగా సెక్యూరిటీతో చాలాసేపు గొడవ పడ్డారు. అయినా కానీ వాళ్ళు డోర్లు ఓపెన్ చేయలేదు. మౌనికా గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. మన విజువల్స్ కూడా మన బీఆర్కేలో ఎక్స్క్లూజివ్ గా ఇచ్చాము. ఆమె ఒకటే చెప్పారు, మనోజ్ గారి కోసం వచ్చాను, మళ్ళీ మాట్లాడతాను అని చెప్పారు. మనం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు స్క్రీన్ మీద. మా మౌనికా గారు ఇప్పుడు సపోర్ట్ కి పక్కనే ఉన్నారు, మనోజ్ గారు పక్కనే ఉన్నారు, ఆ సపోర్ట్ కోసమే వచ్చారు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇదే ప్లేస్ లో చాలా మందికి వేరే వాళ్ళకి కూడా ఫ్లాట్స్ అవి ఉన్నాయి. వాళ్ళు లోపలికి వెళ్ళకోకుండా పోలీసులు వాళ్ళని ఆపేశారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మీకు గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి, మా ఫ్లాట్ చూడడానికి మమ్మల్ని ఎందుకు అలౌ చేయట్లేదు లోపలికి అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా పబ్లిక్ డిస్టర్బెన్స్ కూడా అయ్యింది. వాళ్ళు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మాకు లోపల మా హౌస్ ఉంటే వాళ్ళకి ఎంత పెద్దవాళ్ళు అయితే దానికి మాకేం సంబంధం, మా హౌస్ చూసుకోవడానికి మేము వచ్చాము, మమ్మల్ని ఎందుకు అలౌ చేయలేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మనోజ్, మౌనికారెడ్డిలు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? మనోజ్ గారు మౌనికా రెడ్డి డిమాండ్ చేసేది ఫ్యామిలీతో నేను కలిసి ఉండాలి. నాకు కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు ఎందుకు నన్ను ఫ్యామిలీకో వెళ్ళనియడం లేదు, నేను ఫ్యామిలీ లోపలికి వెళ్తాను, ఇంట్లోపలికి వెళ్ళడానికి నాకు ఆర్డర్ ఉంది, నా ఫాదర్తో నేను కలిసి ఉంటాను, మోహన్ బాబు గారితో నేను కలిసి ఉంటాను, నాకు కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, సో నన్ను ఎందుకు లోపలికి ఎలవ్ చేయట్లేదు, కావాలని గేట్లు వేసేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ జరిగేది ఏమైనా చూపించే ప్రయత్నం చేయండి ఉమా. చూస్తే కనుక మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం మీడియా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. పోలీసులు ఇక్కడ ఒక టెంట్ లాగా వేసి మీరు చూస్తే కనుక ఇక్కడ పోలీసులు ఎవరు వచ్చినా సరే వాళ్ళు అసలుకి అలౌ చేయట్లేదు, చెక్ చేస్తున్నారు. ఇక్కడ మీడియా పాయింట్ కూడా ఒకటి, ఇప్పుడు మనోజ్ గారు సూన్ ఒక 10 minutesలో వస్తాయి, మీడియాకి మాట్లాడతారు, మీడియాతో మాట్లాడతారని ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక 10 minutesలో వస్తారు, ఆయన చెప్తారు అసలు జరిగిన విషయం ఏంటనేది ఇంకా క్లియర్గా చెప్తారు అని చెప్పేసి మీడియా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర అందరూ ఉన్నారు. సో పోలీసులు మాత్రం అయితే ఎవరు అలౌ చేయట్లేదు. ఇక్కడ అందరూ పోలీస్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంది.
మార్నింగ్ మనం బీఆర్కేలో చూసాము. ఇష్యూ అయిన తర్వాత ఇంకా సెక్యూరిటీ ఒక 25 మెంబర్స్ 50 మెంబర్స్ ఇంకా రావడం జరిగింది. ఇంకా ఇక్కడ ఇష్యూ జరుగుతుంది అని చెప్పేసి మనోజ్ గారు మాత్రం మీరు ఇక్కడే ఉండండి, మీడియా నాకు సపోర్టు, మీడియా లేకుండా నేను లేను, మీడియా ఇక్కడే ఉండాలి అని చెప్పేసి మీడియా దగ్గరుండి మనల్ని బీఆర్కే వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్ళడం జరిగింది. మన మనోజ్ గారి కారులోనే మనం మాట్లాడాము. నా వైపు న్యాయం ఉంది, నేను కరెక్ట్గా ఉన్నాను, నా దగ్గర అన్నీ ఉన్నాయి, బట్ వీళ్ళు నన్ను అలౌ చేయట్లేదు, పోలీసులు నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. గురువారెడ్డి గారు కూడా ఇందాక వచ్చారు, ఆయనతోనే వాగ్వివాదం జరిగింది. గురువారెడ్డి గారికి థర్డ్ పర్సన్స్కి అలౌడ్ లేదు, మీరందరూ బయటకు వెళ్ళండి అని చెప్పేసి గురువారెడ్డి గారు ఇందాక వరకు ఘర్షణ జరిగిన సిచ్యువేషన్, మీడియాతో ఘర్షణ జరిగింది. మనం మీరు చూడొచ్చు, ఆన్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. గురువారెడ్డి గారు ఇప్పుడు వరకు దీని గురించి గొడవ జరిగింది. అందుకని ఇప్పుడు కూడా బయటకు వచ్చి అయినా సరే మీడియా వెయిట్ చేస్తుంది. మనోజ్ గారు ఒక 10 నిమిషాల్లో వస్తారు, ఆయన మీడియా అడ్రస్ చేస్తారు, ఆయన మాట్లాడతారు. మీరు చూస్తే కనుక విజువల్లో చూడొచ్చు. ఇప్పుడు ఒక బైక్ వచ్చింది, ఎవరు వచ్చినా సరే, ఎవరు వచ్చినా వాళ్ళు ఎవరు ఏంటి అనేది వాళ్ళని అడిగి మాత్రమే పంపిస్తున్నారు. అదిగోండి మీరు చూస్తే కనుక ఇప్పుడు ఒక పర్సన్ వచ్చారు, ఆ పర్సన్ ఎవరు, అసలు దేనికి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ వర్కింగ్ ప్లేస్ అవడం వల్ల, కంపెనీస్ ఉండడం వల్ల ఆ కంపెనీస్ వాళ్ళు ఈ లోకల్ పోలీసుని ఇక్కడ ఉంచడం జరిగింది. సో మాకు ఇక్కడ రెగ్యులర్గా తెలుసు కాబట్టి మేము వాళ్ళని అలౌ చేస్తాము, థర్డ్ పర్సన్స్ని అలౌ చేయడానికి లేదు, ఇది మోహన్ బాబు గారు తెచ్చుకున్న ఆర్డరు అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. లోపల ఉన్నటువంటి రౌడీలకు కానీ అంటే మనోజ్ ఇక్కడ మీడియాను మనోజ్ అంతా పోరాడుతుంటే లోపలికి ఎందుకు పోలీసులు లోపల ఉన్నటువంటి రౌడీలను ఎందుకు ఇది చేయట్లేదు ఉమా? ఇప్పుడు మనోజ్ గారి వాదన కూడా అదే, ఆయన ఒకటే చెప్తున్నారు, లోపల రౌడీలు ఉన్నారు, వాళ్ళని ఎలౌ చేశారు, నేను మీడియాని తీసుకొని వెళ్తున్నాను, నన్ను ఎందుకు ఎలౌ చేయట్లేదు, నేను జెన్యూన్గా ఉన్నాను, సో మీడియా ముందే మాట్లాడండి, మీడియా ముందే చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఫ్యామిలీ ఇష్యూ, మీరు రావద్దు అని చెప్పేసి వాళ్ళు మనకి మాట్లాడడం జరిగింది. ఇది ఫ్యామిలీ ఇష్యూ, మీరు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నారని చెప్పేసి మనకి మాట్లాడారు ఇక్కడ పోలీసులు కానీ ఎవరైనా. బట్ మనోజ్ గారు అలాంటి ఒక ప్రైవేట్ రౌడీలకి మీరు సపోర్ట్ చేస్తున్నారు, మేము లీగల్గా ఉన్నాను, మీకు నోటీసులు ఉన్నాయి, అన్ని కోర్టు నోటీసులు తెచ్చుకున్నాను, కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నాను, అన్నీ తెచ్చుకున్నాను, బట్ ఎందుకు నాకు మీరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఆయన బాధ అనేది వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాలుతో కొట్టడము, గేట్స్ అన్ని కొట్టడానికి చాలా ట్రై చేశారు, ఆయన కాలు కూడా దెబ్బ తగిలింది, బట్ ఆయన అది డోర్స్ మాత్రం ఓపెన్ చేయట్లేదు. ఇక్కడ ఒక 2 గేట్స్ ఉన్నాయి, 2 గేట్స్ నుంచి కూడా ట్రై చేయడం జరిగింది. ఇష్యూ పెద్దదైన తర్వాత మౌనిక గారు రావడం జరిగింది, తనకి సపోర్ట్గా మౌనిక గారు వచ్చారు. ఇదే కాదు, ఇది డైరెక్ట్గా ఆయన మనోజ్ గారు తన ఇన్స్టా నుంచి లైవ్ కూడా పెట్టారు, ఇలా మీడియా నుంచి నన్ను అడ్రస్ చేయట్లేదు, మీడియాని రానియట్లేదని చెప్పేసి మన బీఆర్కే న్యూస్ దీన్ని కూడా డైరెక్ట్గా లైవ్లో ఆయన మనోజ్ గారు ఇన్స్టా నుంచి లైవ్ పెట్టడం జరిగింది. ఆయన బాధ అనేది మీడియాలో అందరికీ తెలియాలి, నేను తప్పు చేయట్లేదు, బట్ నన్ను ఎలో చేయట్లేదు, నేను ఎందుకు బయట పర్సన్ని కాదు, ఇంట్లో పర్సన్ అయినప్పుడు నన్ను ఇంట్లోకి ఎందుకు రానిరు, నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి నా థింగ్స్ అన్ని తీసుకొని వెళ్ళారు, నేను మా పాప బర్త్డేకి వెళ్ళినప్పుడు ఎందుకు నన్ను ఇలా చేశారు, నా కార్ ఎందుకు తీసుకెళ్లారు, విష్ణు దగ్గర కార్ రికవర్ చేశారు, అక్కడ రికవర్ చేయాల్సిన అవసరం ఎందుకు విష్ణు నా కార్ తీసుకొని వెళ్ళాడు అని చెప్పేసి మనోజ్ గారు బాధ అనేది చెప్పడం జరిగింది. ఇక మనోజ్ చేతిలో ఉన్న కోర్టు నోటీస్ ఎలాంటి అంశాలు ఉన్నాయి ఉమా? కోర్టు దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్లో క్లియర్గా ఉంది, మనోజ్ గారు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉండొచ్చు అని ఆల్రెడీ మనము కోర్టు ఆర్డర్ కూడా మనం ప్లే చేశాము మన ఛానల్లో బీఆర్కే నుంచి కూడా. సో డైరెక్ట్గా వెళ్ళొచ్చు, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉండొచ్చు అని చెప్పారు. కానీ అక్కడ మోహన్ బాబు గారు కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎలౌ చేయడానికి ఇష్టపడని పరిస్థితి ఉంది. కోర్టు పరంగా వాళ్ళు ఎలౌ చేయొచ్చు అని చెప్పేసి నోటీస్ తెచ్చుకున్నప్పటికీ యాజ్ ఏ ఒక ఓనర్ దీని కింద ఆయనే కాబట్టి, మోహన్ బాబు గారే కాబట్టి ఆ పర్సన్ ఎలౌ చేయిందే వెళ్ళడానికి లేదు అని చెప్పేసి పోలీసులు కూడా మాట్లాడడం జరుగుతుంది. మా నాన్నగారితో నేను ఉండాను, వీళ్ళ ఇబ్బంది ఏంటి అని చెప్పేసి మనోజ్ గారి వాదన వినిపిస్తుంది. నేను కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాను, మా నాన్నతో కలిసి ఉంటాను అని చెప్పేసి మనోజ్ గారి వాదన వినిపిస్తున్నారు. ఇక్కడ మౌనికారెడ్డి గారి బంధువులు కానీ లేకపోతే మనోజ్ స్నేహితులు కానీ సెలబ్రిటీలు కానీ ఎవరైనా మనోజ్కి మద్దతుగా నిలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయో ఉమా? ఇప్పటి వరకు ప్రస్తుతంకైతే ఎవరు మాట్లాడడం జరగలేదు. ఇప్పుడే మౌనిక గారు రావడం జరిగింది. డెఫినెట్గా పొలిటికల్గా కూడా దీనికి ముందు నుంచి మనం చూసుకోవచ్చు. భూమా మౌనికా రెడ్డి గారు ఎలా ఒక పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పర్సన్, డెఫినెట్గా ఆవిడకి లాస్ట్ టైం కూడా పొలిటికల్ సపోర్ట్ అనేది ఉంది. మీరు ఇది చేస్తే కనుక కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీ విధంగా కనుక అన్యాయంగా మాట్లాడితే మేము ఊరుకోము అని చెప్పేసి భూమా మౌనికా రెడ్డి గారిది ఒక ఆడియో కూడా మనం లాస్ట్ టైం చూడొచ్చు. సో ఆవిడ కూడా ఈసారి కూడా నాకు తెలిసినంత
తెలిసినంత వరకు నా పక్కన న్యాయం ఉంది కాబట్టి పొలిటికల్గా నేను ఆ సపోర్ట్ కూడా రావచ్చు. ఇప్పటివరకు అయితే ప్రజెంట్ అయితే ఎవరు లేరు, సెలబ్రిటీస్ కానీ వాళ్ళు కానీ డెఫినెట్గా రావచ్చు. అండ్ ఇంకొకటి మంచులక్ష్మి గారు రీసెంట్గా చూస్తే కనుక బర్త్డేకి వాళ్ళ పాప బర్త్డేకి మంచులక్ష్మి గారు అన్ని పిక్చర్స్ పెట్టి హ్యాపీగా అందరూ చాలా మిస్ అవుతున్నారని చెప్పి పిక్చర్స్ పెట్టారు. వాళ్ళు ఒక మూమెంట్ అంటే ఎట్లా అంటే ఆ బర్త్డే దీంట్లో ఉన్నప్పుడు కావాలని చెప్పి మళ్ళీ నన్ను ఇలా చేసి వీళ్ళు చేయాల్సినవన్నీ చేసిన నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పేసి మనోజ్ గారి వాదన వినిపిస్తుంది. నేను లేనప్పుడు మా ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమిటి? లేడీస్కి సంబంధించిన థింగ్సే కానీ, నా పాపకి సంబంధించిన థింగ్సే కానీ, నా కొడుకు సంబంధించిన థింగ్స్ అన్ని వీళ్ళు ఎందుకు ధ్వంసం చేయాలి? నా కార్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? సో వీళ్ళు చేయాల్సినవి మొత్తం చేసేసి నెగిటివ్గా నన్ను పోర్ట్రే చేస్తున్నారు. నా దగ్గర లీగల్గా కరెక్ట్గా ఉంది, కోర్ట్ ఆర్డర్ ఉంది, నేను కరెక్ట్గా నా వర్క్ నేను చేసుకుంటుంటే వీళ్ళు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? అంటే ఇక్కడ విష్ణు గారు కనిపించకుండా చేస్తున్నారు, నేను ఇక్కడ కనిపిస్తున్నాను అన్నట్టు మనోజ్ గారు వాదన మనకు వినిపిస్తుంది. మోహన్ బాబు దగ్గర కూడా కోర్టు నోటీస్ ఉంది అంటున్నారు, దానిలో ఏముంది? మోహన్ బాబు గారి దగ్గర కూడా అదే చెప్తున్నారు. మోహన్ బాబు గారి దగ్గర ఉన్న కోర్టు ఆర్డర్ ఏంటి అంటే థర్డ్ పర్సన్, ఈ ఇష్యూకి సంబంధించిన ఒక థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఎవరు రాకూడదు, ఈ ప్రిమిసెస్కి దీనిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి ఆయన ఒక కోర్టు ఆర్డర్ తీసుకురావడం జరిగింది. మార్నింగ్ నుంచి కూడా మనల్ని 7:38 నుంచి ఇక్కడ ఉన్నప్పుడు కూడా మనం ఇక్కడే అందుకే ఆగిపోయాము. ఒక బ్యారిగేట్స్ లాంటివి పెట్టి లేదు, అలౌడ్ లేదు, బికాస్ మన మోహన్ బాబు గారు కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు. థర్డ్ పర్సన్ అనే పర్సన్ ఇన్వాల్వ్ అవడానికి లేదు, మనోజ్ గారు ఫ్యామిలీ కాబట్టి వెళ్ళొచ్చు, మీరు థర్డ్ పర్సన్స్ కాబట్టి వెళ్ళకూడదు అని చెప్పేసి అటు సైడ్ మోహన్ బాబు గారు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ మనోజ్ గారి నుంచి వాదన ఏంటి అంటే అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీనే పెట్టుకున్నప్పుడు నేను మీడియాను ఎందుకు అడ్రస్ చేయకూడదు అనే ఒక వాదన మార్నింగ్ నుంచి మనోజ్ గారు చెప్తున్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ఉమా. జల్పల్లిలోని మంచు మనోజ్ బాబు నివాసం వద్ద మరోసారి హైటెన్షన్ వాతావరణం తలెత్తింది. కోర్టు అనుమతి ఉందంటూ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో మనోజ్తో పాటు ఆయన వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి అనుమతి లేదని నిలిపివేశారు. పోలీసుల తీరుపై మనోజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా లోపలికి ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. ఈ క్రమంలో మనోజ్కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఇదిలా ఉంటే పోలీసులు చెప్పే వాదన భిన్నంగా ఉంది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలోకి మూడో వ్యక్తి ప్రవేశించడానికి అనుమతి లేదంటూ కోర్టు నోటీసు ఉందని చెప్పుకుంటున్నారు. అందుకే లోపలికి పర్మిషన్ లేదంటున్నారు. దీనిపై మనోజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు నోటీసులను కూడా లెక్క చేయరా అని నిలదీశారు. పోలీసుల తీరును నిరసిస్తూ మనోజ్ అక్కడే బైఠాయించారు. తలుపులు తీసేంత వరకు వెళ్లబోనని తేల్చి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి. ఇటు మనం చూస్తున్నాం ఏదైతే మొదటి నుంచి కూడా ఈ ఫ్యామిలీ డ్రామా, అందులో మంచు ఫ్యామిలీ డ్రామా అయితే కొనసాగుతుంది. ఆ డ్రామా ఇంకొక కొత్త టర్న్ తీసుకున్నట్టుగా మనం చెప్పాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళే కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ని ఎవరికి వాళ్ళు అన్వయించుకొని ఆ కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది అంటూ కూడా ఎవరికి వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంచు విష్ణు దీనికి సంబంధించి గతంలో కూడా మనం చూసాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానివ్వండి, అలాగే మంచు మోహన్ బాబుతో కలిసి కోర్టు మెట్లు ఎక్కడం కూడా మనం చూసాము. దీనికి తగ్గట్టుగా ఇప్పుడు మంచు మనోజ్ ఏదైతే ఉందో, మంచు మనోజ్ ఇప్పటికే తనకు ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్డర్స్ ప్రకారం తన ఇంట్లోకి వెళ్ళడానికి నాకు అవకాశం ఉంది అంటూ తను వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఆయన అలౌ చేయని పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏదైతే మంచు మోహన్ బాబు గతంలో తీసుకొచ్చిన కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఎవరిని అంటే కేవలం మంచు మోహన్ బాబు, అలాగే మంచు విష్ణు, అలాగే తన భార్య తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి అక్కడ ఎంట్రీ లేదంటూ కూడా తను గతంలో చెప్పిన దాన్ని ఇవాళ పోలీసులు మరొకసారి కన్ఫర్మ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా మాత్రం మంచు మనోజ్ మాత్రం లేదు, నాకు కూడా వెళ్ళే అవకాశం ఉంది, దాని తగ్గట్టుగా నాకు కోర్టు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చిందంటూ ఆదేశాలకు సంబంధించిన కోర్టు కాపీ చూపిస్తున్నారు. కానీ బట్ కోర్టు కాపీలో ఏవైతే ఉన్న విషయాలు ఉన్నాయో ఆ విషయాల్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అంటూ కూడా పోలీసులు ఓవైపు ఆరోపణలు చేస్తూ అతని విజ్ఞప్తిని తిరస్కరించడం మనం చూస్తాం. కేవలము మంచు మనోజు దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో లేదు, నేను ఇంట్లోకి ఎంటర్ అవ్వాల్సిందే అంటూ గేటు ముందు పడిగాపులు కాస్తున్న వీడియోస్ కూడా మనం చూస్తున్నాము. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఈ డ్రామా అయితే కొనసాగుతుందని మనం ఖచ్చితంగా చెప్పాలి. అయితే ఇక్కడ మంచు మనోజ్ మాత్రం తన వర్షన్ డిఫరెంట్గా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం అది మంచు మోహన్ బాబుకు మంచు విష్ణుకు సంబంధించిన ఆస్తి కాదు, ఇది మొత్తం ఇది ఉమ్మడి ఆస్తి లాగా ఉంది కాబట్టి ఉమ్మడి ఆస్తిలోకి నాకు కూడా ఎంట్రీ ఇవ్వాల్సిందే. ఇది కాకుండా తనకు సంబంధించిన వాల్యుబుల్ ఐటమ్స్ చాలా అక్కడ ఉన్నాయి, వాటిని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా తనకు ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితి అక్కడికి వెళ్లాల్సిందే అని చెప్తున్నారు. అంతేకాకుండా ఒకటి ఏదైతే తన పేరు మీద ఉన్న ఒక వెహికల్ కూడా అక్కడ లోపల ఉంది, దాన్ని దొంగిలించుకు తీసుకెళ్లారంటూ కూడా తను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో ఒక రకమైన ఎవగింపు అయితే వచ్చిందని మనం చెప్పాలి. గతంలో మంచు మోహన్ బాబు ఎవరైతే జర్నలిస్టుల మీద దాడి చేయడం కానివ్వండి, ఆ తర్వాత దాన్ని మర్చిపోవాలంటూ చెప్పడము, దాని నుంచి ఇమ్యూనిటీ పొందడం కోసం తను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇమ్యూనిటీ తెచ్చుకోవడము, అంతేకాకుండా ఆ సందర్భంలో మంచు మనోజ్ కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడము, ఎవరైతే ఆ దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్ని పరామర్శించడం, తన తోడుగా ఉంటానని చెప్పడం, ఇలాంటి వాటిని చూస్తే మాత్రం ఈ డ్రామా అన్నది కంటిన్యూ అవుతుందన్నది మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇవాళ జల్పల్లి నివాసంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేయడం, ఇప్పుడు ఇది జరుగుతున్న డ్రామా అయితే కొనసాగుతుందని మనకు అనిపిస్తుంది. ఇటు రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి. ఇవి వాటి బుట్టెన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.